వెల్కమ్ టు అవర్ ఛానల్ డీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సియు భూముల అమ్మకాన్ని మరి ఇక్కడ ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టినాయి. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కూడా తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఆయన అక్కడ ఏదైతే కృష్ణ జింకలో లేదంటే జంతువులు ఏదైతే అడవి జంతువులు ఏవి లేవు కానీ గుంటనక్కలు మాత్రమే సంచరిస్తున్నాయని ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేసిన ఆయన వ్యాఖ్యల మీద సొంత పార్టీకి సంబంధించిన అనుబంధ ఏదైతే సంఘం ఉన్నదో ఎన్ఎస్యుఐ తీవ్రంగా స్పందించింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటనక్కలు కాదు, అందులో ఉన్న కృష్ణ జింకలు కావాలంటే మరి ఇక్కడ మేము దానికి సంబంధించిన ఆధారాలు పెడతాం చూడు అని చెప్తూనే మరోవైపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పుకోవాలి, అదేవిధంగా భూముల అమ్మకాన్ని మరి ఇక్కడ వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిక జారీ చేసింది. పర్యావరణ ప్రేమికులు అదేవిధంగా విద్యార్థులు మీకు గుంటనక్కల్లా కనబడతా ఉన్నారని చెప్పి సొంత పార్టీ అనుబంధ సంఘమే తిరగబడడం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిన్నటి రోజున హెచ్సియులో మరి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. వందలాది మంది పోలీసులు మరి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అక్కడికి సంబంధించి విద్యార్థులందరూ కూడా మరి పోలీసులు ఏదైతే లాక్కున్నారో దిష్టి బొమ్మను తాను తిరిగి లాక్కొని కూడా దహనం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు నీళ్ల మంత్రిగా ఉన్నటువంటి మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఆటలాడుతూ ఉన్నాడు. ఆయన హెలికాప్టర్ మోజు తీరడం లేదు. మరి ఇక్కడ నిత్యం ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లాలన్నా కూడా హెలికాప్టర్ లోనే వెళ్తుండడం. మరోవైపు మరి ఇక్కడ ఒకవైపు భూములు ఎండిపోతా ఉన్నాయి. ఇక్కడ కాళేశ్వరాన్ని పడావు పెట్టి ఎడారిగా మార్చి ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీరు కరుస్తా ఉంటే మరోవైపు ఈయన మాత్రం ఏదైతే సాగునీటి రంగాన్ని గాలి కొదిలి గాలి మోటార్లలో తిరుగుతా ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం రేగుతా ఉన్నది. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి ఏదైతే హుజూర్ నగర్ లో మరి ఉచిత బియ్యం పంపకాన్ని ప్రారంభించబోతా ఉన్నాడో దానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ఆయన ఏదైతే హెలికాప్టర్ పర్యటన తీవ్ర విమర్శలకు దారితీసింది. మరి 2 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ లోనే ప్రయాణించడాన్ని మరి ఇక్కడ తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా ప్రజల ధనాన్ని నీళ్ల మంత్రి నీళ్ళలా ఖర్చు చేస్తా ఉన్నాడని కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ముందుగా నిన్నటి రోజున ఏదైతే ముఖ్యమంత్రి మీద తిరగబడ్డ ఎన్ఎస్యుఐ సంబంధించిన వార్తను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మరి రేవంత్ రెడ్డిని కళ్ళు కనిపిస్తున్నాయి. గచ్చిబౌలి హెచ్సియు భూముల్లో ఎలాంటి జీవరాశులు లేవని అన్నావు కదా, ఇదిగో జింకల సమాచారం అంటూ మరి ఇక్కడ వీడియో విడుదల చేసిందట ఏదైతే ఎన్ఎస్యుఐ హెచ్సియు. మరి దీనికి సంబంధించి ది సీఎం క్లైమ్స్ దట్ ఏ ల్యాక్ ఆఫ్ టైగర్స్ ఆర్ డీర్ జస్టిఫైస్ ద యాక్షన్ ఇగ్నోర్ సైన్స్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ షోస్ దిస్ 400 acre land hosts 734 plant species, 220 bird species and protected species like the Indian star tortoise, spotted deer, wild boars, parspins and hares thrive here అని చెప్పి ఇక్కడ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోకు సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ జింకల సంచారం మన ఇక్కడ కనబడుతూనే ఉన్నది. హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ అనుబంధ భూముల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరిట లేదు కాబట్టి వీటిని అడ్డంగా అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇదంతా కూడా మరి నడి ఏదైతే సిటీలో ఉన్నది. దీనికి సంబంధించి కాంక్రీట్ జంగల్లో బతుకుతున్న మరి ఇక్కడ ఏదైతే జనాలకు ఇది ఒక జీవధారగా మారుతా ఉన్నది. ఆక్సిజన్ రిలీజ్ చేసే సెంటర్ గా ఉన్నది. దీన్ని కూడా కాంక్రీట్ జంగల్ గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున విద్యార్థులు ఏదైతే ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళ దగ్గర నుంచి పోలీసులు లాక్కునే ప్రయత్నం చేసిరో అయినప్పటికీ కూడా వాళ్ళు మరి ఇక్కడ వదిలిపెట్టలేదు. ఖచ్చితంగా మరి పోలీసుల చేతుల నుంచి కూడా లాక్కొని వాళ్ళు ఇక్కడ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ
చూడవచ్చు. ఈ రకంగా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఇంకా మొండిగా ముందుకే సాగి ఎస్సీ భూములను వేలం వేయడానికే ముందుకెళ్తుందా, లేదంటే సొంత మరి అనుబంధ యూనియనే ఆయన మీద తిరగబడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ భూముల వేలాన్ని మరి ఇక్కడ వెనక్కి తీసుకుంటుందా చూడాలి. దీని మీద కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో. ఇప్పటికే రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మరి అక్కడ ఒక ఎస్సీకి ఏదైతే ఆయనకు కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు సంబంధించి మరి ఇక్కడ నష్టపరిహారం వచ్చింది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లెవెల్లో తిరిగి ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి వస్తే తీరా ఇక్కడికి రాగానే కలెక్టర్ తన విస్తృత అధికారాలను ఉపయోగించి మరి అక్కడ లబ్ధిదారుల లిస్టులో నుంచి తన తండ్రి పేరును తొలగించిండు అని చెప్పి మరి ఆయన ఏదైతే ఆ ప్రజావానికి వెళ్ళి ప్రజావాణిలో ప్రశ్నిస్తే తమ పట్ల దురుసుగా సమాధానం చెప్పిండని చెప్పి మరి ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్పై జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్కు ఫిర్యాదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామ నివాసి రామిళ్ళ రాజబాబు తండ్రి రామిళ్ళ మల్లయ్య అను కౌలు రైతు ఆత్మహత్య చేసుకోగా ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ లిస్టులో జరిగిన అవకతవకలపై భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు గత సోమవారం ప్రజాభవన్లో వివరణ అడగగా పూర్తి వివరాలు అర్థమయ్యే విధంగా వెల్లడించాల్సిన కలెక్టర్ రాహుల్ శర్మ మా పట్ల దురుసుగా ప్రవర్తించి అసహనం వ్యక్తం చేశారు. దానిపై వారి వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల విషయంలో ఎక్స్గ్రేషియా ఇప్పించాల్సిన విషయంలో మాకు న్యాయం చేయాలని బాధితులు రామిల్ రాజబాబు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్కు ఫిర్యాదు చేసిందట. ఫిర్యాదు చేస్తే ఏం జరిగింది అని అంటే మరి వెంటనే ఆ కలెక్టర్ను సమాధానం ఇవ్వాలని చెప్పి నోటీసు కూడా పంపించడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ను కలిసిండ్రు. ఏదైతే రాజబాబు ఉన్నాడో ఆ రాజబాబు తన తండ్రి రామిళ్ళ మల్లయ్య అనే మరి వ్యక్తి కౌలు రైతుగా ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు. మరి రైతులకైతే రైతు బీమా వర్తిస్తే కానీ కౌలు రైతులకు మరి ఎలాంటి లేదు కాబట్టి సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం చేసే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సుమారు 30 మందికి మరి ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో వస్తే అందులో మరి ఇక్కడ ఏదైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మంత్రి నియోజకవర్గానికి సంబంధించి కాటారం అదేవిధంగా పలిమల గ్రామాలకు సంబంధించి పలిమల మండలాలకు సంబంధించిన 2 లబ్ధిదారుల పేర్లను తొలగించి మరి ఇక్కడ కాంగ్రెస్ సూచించిన వారి 2 పేర్లను పెట్టిండట. మరి అక్కడ కలెక్టరు మరి ఇక్కడ మేము సచివాలయం వరకు వెళ్ళి కూడా అడిగితే ఆల్రెడీ మీ పేరిట రిలీజ్ అయినాయి అని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చి కలెక్టర్ని అడిగితే మీకు రాలేదు మరో విడతలు వస్తుంది అంటారు. తీరా మరి అక్కడ హైదరాబాద్ నుంచి తెచ్చిన లిస్టులో మాత్రం మరి లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు ఉన్నాయని చెప్పి అయినప్పటికీ కలెక్టరు కావాలనే మా పేర్లను తొలగించిండు అని చెప్పి మరి ఇక్కడ ఎస్సీ కమిషన్కు జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద మరి ఇక్కడ తక్షణం దానికి నోటీస్ ఏదైతే మరి ఇక్కడ మీరు స్పందించాలి దానికి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మరి కాపాడాల్సిన వాళ్ళే కంచే చేనుమేస్తే అన్న చందంగా ఒకవైపున మరి ఏదైనా సమస్య వస్తే అధికారులతో సమస్య వచ్చినా లేదంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కలెక్టర్కు విన్నవించుకుంటారు. ఆ కలెక్టరే మరి ఈ విధంగా తమకు అన్యాయం చేస్తా ఉన్నాడని చెప్పి బాధితులు మరి బోరున విలపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ మరి ప్రధానంగా గమనించాలి. మరి ఐఏఎస్ లాంటి వ్యక్తులు కూడా ఈ రాజకీయాలకు ప్రభావితమై ఈ రకంగా మరి బాధితుల నోట్లో మట్టి కొట్టే పనులు ఇకనైనా మానుకోవాలి. కలెక్టర్లు స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పటికే రాజకీయ కక్ష వేధింపులతోటి అనేక అక్రమ కేసులకు లోనవుతున్నటువంటి మరి సామాన్య ప్రజానీకం అయితేంది అదేవిధంగా ప్రతిపక్షాలకు సంబంధించిన కార్యకర్తలు అయితేంది నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కలెక్టర్లు కూడా ఇంకా మరి ఏదైతే రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారినట్టయితే ఇంకా వారికి దిక్కెవరనే విషయాన్ని ఒకసారి ఐఏఎస్లు మరి దీని మీద పునరాలోచన చేసుకోవాలి. పునరాలోచన చేసుకొని సామాన్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత మరి ఐఏఎస్ల మీద ఉన్నది. లేదంటే వాళ్ళు ఐఏఎస్ చదివిన ఆ చదువుకే అర్థం లేదనే విషయాన్ని మరి వాళ్ళు ఇప్పటికైనా మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే పాలమూరుపై పగ కల్వకుర్తి దగ సొంత జిల్లాకు సీఎం ద్రోహం 16 నెలల్లో తట్టెడు మట్టెత్తకుండా నిర్లక్ష్యం కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాలువల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్ తాజా రేట్ల ప్రకారం ఖజానాపై అదనంగా 1350 కోట్ల భారం 3.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే కరివెన దాకా జలాల పరవళ్లు సర్కారు నిర్వాహకంతో చేజారిన 20 నుంచి 25 టీఎంసీల నీటి వినియోగం కల్వకుర్తి కింద ప్రశ్నార్థకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టు ముందు చూపుతో ఏదుల వట్టెంల వద్ద తూములు ఏర్పాటు చేసిన కేసీఆర్ పాలమూరు మోటార్లు నడిస్తే కల్వకుర్తి పూర్తి ఆయకట్టుకు జీవం అని చెప్పి మరి ఇక్కడ
పాలమూరు ఏదైతే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించి వాటి మీదనే ఎందుకు పగా పడుతున్నాడు, కల్వకుర్తి మీద ఎందుకు దగా చేస్తా ఉన్నావు, మరి సొంత జిల్లాకు సీఎం ఎందుకు ద్రోహం చేస్తా ఉన్నాడని చెప్పి దీని ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. దానికి సంబంధించి మరి వెంకటాద్రి రిజర్వాయర్కు సంబంధించి 454 కోట్లతోటి టెండర్లు పూర్తయినాయి. వీటిని కొనసాగించి ఉంటే నగర కర్నూలులో 1,33,000 ఎకరాలకు ఆయకట్టు సాగు నీరు అందించే అవకాశం ఉండేది. కానీ 16 నెలల్లో అయినా కూడా తట్టెడు మట్టెత్తలేదు అక్కడ. అదేవిధంగా కురుమూర్తి రాయ రిజర్వాయర్ కింద కాలువ పనులకు 1,469 కోట్లతో టెండర్లు పూర్తి చేసింది. ఈ పనులు ముందుకు సాగి ఉంటే 1,51,000 ఎకరాలకు సాగునీరు అందే బృహత్తర కార్యక్రమం మొదలయ్యేది. దాన్ని కూడా మరి వదిలేసింది. అదేవిధంగా ఉద్దండాపూర్ కింద కాలువల నిర్మాణానికి 5,600 కోట్లతోటి టెండర్లు గతంలోనే పూర్తయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి ఇక్కడ రద్దు చేసిందట. మరి ఇక్కడ అక్కడ కూడా కేసీఆర్కి ఏమన్నా ఫామ్ హౌజులు ఉన్నాయా రేవంత్ రెడ్డి? మరి నువ్వు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం కడితే అంత బృహత్తరమైన ప్రాజెక్టు మరి ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తిపోతల పథకాన్ని దాన్ని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ఫామ్ హౌజుల చుట్టూ కాలువలు తవ్వుకోవడం కోసమే ఈ ప్రాజెక్టు కట్టిందని చెప్పి అంత చీప్గా మరి తీసేసిన ఏదైతే రేవంత్ రెడ్డి మరి నీ సొంత జిల్లాకు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటాద్రి కానీ కురుమూర్తిరాయ కానీ ఉద్దండపూరు మరి అవి కూడా ఆ రిజర్వాయర్ల కాలువలు కూడా ఆయన ఫామ్ హౌస్ చుట్టే మరి నీళ్లు తిరుగుతున్నాయా, అందుకే నువ్వు బంద్ చేసినవా అనే విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఆయన మాట్లాడుతూ ఆయన మాటలు కోటలు దాటుతాయి కానీ పనులు ఇల్లు దాటాయి అనే దానికి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆయన ఏం చెప్తాడు అనంటే ఒక్క సంతకంతో అన్నీ తెచ్చేస్తా అంటాడు. ఒక్క సంతకం చాలు, మనం ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. ఒకటే సంతకంతో మరి ఎన్ని పైసలు ఆయన ఇస్తా అంటాడు. కొడంగల్కి ఎన్ని పైసలు ఇస్తా, ఒక్క సంతకంతో అన్నీ వస్తాయని చెప్పి మరి నిన్నటి రోజున కొడంగల్ పర్యటనలో చెప్పిండు. మరి ఆ ఒక్క సంతకం ఏదో గిదిని మీద పెట్టరాదే రేవంత్ రెడ్డి అన్న అంటే దీనికి మాత్రం సప్పుడు లేదు. ఏదేమైనా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ మీద కక్ష తీర్చుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్న రేవంత్ రెడ్డి ఇటు రైతాంగం మీద సామాన్య ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్న విషయాన్ని మరి ఆయన గమనించడం లేదా, లేదంటే ఆయనకున్న సలహాదారులు ఏం చెప్తలేరా కానీ ఆయన అస్తవ్యస్త పాలనతోటి అసమర్థ పాలనతోటి చేతగాంతనంతో ఈరోజు రైతాంగం అంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఒకవైపు కాంగ్రెస్ కక్ష పడితే బీజేపీ మరి వివక్ష చూపిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రయోజనాలు పట్టని పార్టీలు పాలమూరుపై కేంద్రం కుంటి సాకులు, కోర్టు వివాదాల్లో ఉన్న పక్క రాష్ట్రాల ప్రాజెక్టులను వెనువెంటనే అనుమతులు, అప్పర్ తుంగ అప్పర్ భద్రనే సజీవ సాక్ష్యాలు, పిఆర్ఎల్ఎస్ఐకి మాత్రం అనేక కొర్రీలు, మీనమేషాలు లెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ క్రెడిట్ దక్కుతుందనే శీతకన్నుగా. ఇది వాస్తవ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏది పూర్తయినా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా బీఆర్ఎస్కే పోతుంది. కాబట్టి వీటిని నిర్వీర్యం చేయాలి. నేను ఏదన్నా కొత్తగా వేరే కాడికి తీసుకురావాలి. మరి ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి తీసుకుపోతా అంటాడు, అక్కడ కొండపోచమ్మ సాగర్ నుంచి దగ్గర ఉన్నదే మంచినీళ్ళు తీసుకుపోవడానికి తక్కువ ధరలో పోతాయనంటే తక్కువ ఖర్చుతోటి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందంటే లేదు అది మీరు మొదలు పెట్టారు కాబట్టి నేను ఇంకో కాడ నుంచి మొదలు పెడతా అంటాడు. మరి ఆ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రా రేవంత్ రెడ్డి అని అంటే మళ్ళీ అవన్నీ ఎల్లంపల్లి నుంచి వస్తానే అంటాడు. మరి ఎల్లంపల్లి నుంచి వచ్చే కనెక్టివిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం ఉండదు. 1,00,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అంటాడు. ఓన్లీ మేడిగడ్డ మొత్తం కూల్చి కట్టినా కూడా 4,000 కోట్లు కావు. మరి 96,000 కోట్లు దేనికి ఖర్చు అయినాయా? ఈ ఏదైతే 203 కిలోమీటర్ల మేర టన్నెలు, 1,500 కిలోమీటర్ల మేర మరి ఇక్కడ గ్రావిటీ కెనాల్స్, మరి 18 రిజర్వాయర్లు, 20 మరి ఇక్కడ సబ్ స్టేషన్లు, పంపు సెట్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే దానికి సమాధానం ఉండదు. అన్నారం గేట్లెత్తి సుందిళ్ళ గేట్లెత్తి అవి కూడా కూలిపోతాయని చెప్పి ప్రజలకు భ్రమ కల్పించి మొత్తానికైతే గోదావరిని ఎండబెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి సాగునీరుకు అందక రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే రేపటి రోజున తాగునీటికే కొరత సృష్టించిండు. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి పదే బీఆర్ఎస్ ఏదైతే చెప్తా ఉన్నదో దానికి సజీవ సాక్ష్యం ఈ కాళేశ్వరం మీద కుట్రలే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హెలికాప్టర్ల మంత్రి ఇది పల్లె వెలుగు బస్సా లేదంటే మరి ఉత్తమ్ సంబంధించి ఇది హెలికాప్టర్ లేకపోతే పల్లె వెలుగు బస్సా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రి, ఈయన నీళ్ల మంత్రి నీళ్లను గాలికి వదిలి గాలి మోటార్లలో తిరుగుతూ ఉన్నాడు. గాలి మోటార్లలో తిరిగి మరి ఆయన నియోజకవర్గానికి పోవాలన్నా, ఆయన సతీమణి నియోజకవర్గానికి పోవాలన్నా, ఈయన నియోజకవర్గం హుజూర్ నగర్, ఈయన సతీమణి నియోజకవర్గం కోదాడ, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా హెలికాప్టర్ వేసుకుని పోతాడు. మరి ఈయన ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన కోసమని 2 రోజుల నుంచి సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నిన్న రోజున కాంగ్రెస్ పార్టీ
పార్టీకి సంబంధించిన మరి పార్టీ సమావేశాల్లో పాల్గొన్నాడు, సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నాడు. వాటన్నిటి కూడా హెలికాప్టర్లో 2 కిలోమీటర్ల దూరం ఉంటే కూడా ఆ 2 కిలోమీటర్ల దూరం కూడా దానిలోనే ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఇక్కడ నీళ్లు రాక కోదాడ సొంత వాళ్ళ భార్య నియోజకవర్గం కోదాడ ఏది నీలజాడ పొలమంతా పొక్కిలి సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు చుక్కనీరు అందక పంటలన్నీ చేతికి రాకుండా పోతున్నాయి. మోతే నడిగూడెం మునగాల ఈ 3 మండలాల పరిధిలో 42,000 ఎకరాల్లో పంటలు వేస్తే ఏకంగా 38,000 ఎకరాలు ఎండిపోయినాయట. పొక్కిల్లా మారిన తన పొలాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న మోతే మండలం లాల్ తండాకు చెందిన రైతు బానోత్ వీరన్నకు సంబంధించిన దుస్థితి ఇక ఈ విధంగా ఉన్నది. ఇది మరి ఇక్కడ ఆయన రోజు నిత్యం ఇక్కడ హెలికాప్టర్లలో గాలి మోటార్లలో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ పాలన మాత్రం గాలికి వదిలిండు. ఆయన సొంత శాఖ నీళ్ళ మంత్రి, ఆ నీళ్ళ మంత్రి నీళ్ళు ఇయ్యలేక నీళ్ళు ఇయ్యడు. కానీ ఇక్కడ హెలికాప్టర్లలో గాలి మోటార్లలో చక్కాలు కొడుతూ నియోజకవర్గానికి అందులోనే ఎస్ఎల్బీసీకి అయితే హెలికాప్టర్లు ఆటాడుకున్నారు. పైనుంచే మరి ఇక్కడ వీళ్ళు ఏరియల్ సర్వేలు చేసిర్రు. లోపల అండర్ గ్రౌండ్లో చిక్కుకున్న వాళ్ళని కాపాడవండి అని అంటే పైనుంచి ఏరియల్ సర్వే చేస్తే మరి ఇక్కడ వీళ్ళకైనా మరి సెన్సారు అద్దాలు ఏమైనా ఉన్నాయా లోపల రాక లోపల ఏం జరుగుతుందో పైనుంచి చూస్తే కనబడతట్టు అని చెప్పి జనాలు నవ్వుకున్నారు. ఇక నిన్నటి రోజునైతే ఆయన ఒక అడుగు ముందుకేసి అధికారులు మరి ఆయన కోసం ఏకంగా రైతులకు సంబంధించిన పొలాలనే మరి అక్కడ ఏదైతే ఆరవోసుకున్న ధాన్యాన్ని అక్కడ నుంచి తొలగించాలని చెప్పి మరి ఇక్కడ రైతులను బెదిరిస్తున్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారట. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆరబోసుకుంటే లేదు ఇక్కడ నుంచి తీసేయండి, మంత్రి గారు వస్తారు, ఆయన హెలికాప్టర్ ఇక్కడ ల్యాండింగ్ కావాలి, మీరు అర్జెంటుగా ఇళ్ళకెళ్ళి తీసేయాలంటే నిన్న అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు, అప్పటి నుంచి చెప్తే మాకు ఎప్పుడో ఇది ఆయన గాలి మోటార్లలో తిరుగుతాడు. ఆయనకు కార్లలో తిరగడం కాదు. మరి ఒకవైపు ఈయన అలవాటు చేసుకుంటాడు. అంటే ఇది ఒక ట్రైనింగ్ కావచ్చు, కాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పి మరి ఎలాగో నేను రాష్ట్రం అంతా కూడా ఇక హెలికాప్టర్లోనే తిరుగుతా అని చెప్పి మరి దాని ట్రైనింగ్ కోసం ఇట్లా తిరుగుతాడు తెలియదు. కానీ మొత్తానికైతే నీళ్ళ మంత్రి గాలికి వదిలిండు. నీటిని రైతులకు నీరు అందించే విషయాన్ని గాలికి వదిలి గాల్లోనే చక్కర్లు కొడుతున్న అంశం మరి ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఎన్ఎస్యుఐకి సంబంధించి మరి ఇక్కడ సీఎంపై ఎన్ఎస్యుఐ ఫైర్, గుంటనక్క వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యం, హెచ్సియు భూములను కాపాడుకుంటాం కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతల స్పష్టీకరణ అని చెప్పి ఏది ఏమైనా కూడా విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఎన్ఎస్యుఐ మరి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాఖ ఖచ్చితంగా ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పాలి, అదేవిధంగా భూములను మరి ఇక్కడ అమ్మే విషయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పింది. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా హెచ్సియు సంబంధించిన విద్యార్థి జేఏసీ అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్నటి రోజున హెచ్సియు ప్రాంగణంలో మరి ఇక్కడ పూర్తిగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు తెలియజేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈ రాష్ట్రంలో రాబందుల పాలన ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కుతున్నారు. రాజకీయ ప్రయోజనాలకే సైబర్ సెక్యూరిటీ, రేవంత్ బ్రదర్స్పై సెంట్రల్ సైబర్ పెట్రోలింగ్ చేయాలి. బాధితులు నిందితుల రేవంత్ రెడ్డి తీరు తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టబోం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. రాష్ట్రంలో రాబందుల పాలన జరుగుతూ ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఇక్కడ మీరు అధికారులు మీరు బదిలీ అయినా లేదంటే పదవి విరమణ చెందినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని చెప్పి బీఆర్ఎస్ తీవ్ర హెచ్చరికలకు దారితీస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రైతు ఆత్మహత్యలకు సంబంధించి మరో 2 రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులతో మనస్తాపం, ఆదిలాబాద్ భూపాల్పల్లిలో విషాదం అని చెప్పి 2 రైతులు ఆత్మహత్య పాల్పడ్డట. రాలిన మట్టిపూలు 465 అని చెప్పి ఇప్పటికే 465 మంది ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. ఇక ఉగాది నాడే బార్ల గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మొత్తం మందు విన్నే ప్రభుత్వం, ఇటు రైతు బంధు ఏమంటే మరి ఇక్కడ మన మందు ద్వారా ఏదైతే రైతుల జేబులకి వెళ్ళి పైసలు గుంజుకుంటూ అందులో కొన్ని రైతు బంధు పేరిట వేసి మిగతాది ఖజానాలో జమ చేసుకుంటుంది అన్నాడు. మరి ఇక్కడ ఈయనే 45 కొత్త బార్లు మళ్ళీ ఓపెన్ చేయబోతా ఉన్నాడట. ఇప్పటికే మరి శ్రీధర్ బాబు గారు మొన్న అసెంబ్లీ సాక్షిగా బ్రహ్మాండమైన అబద్ధం ఆడిండు. మీ ప్రభుత్వం ఏదైతే పౌర సరఫరా శాఖ దుకాణాలలో కూడా మందు పెట్టి అమ్మించింది అన్నారు. ఈయనే మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తే ఇంటింటికి డోర్ డెలివరీ చేసేటట్టున్నారు. మరి ఇక్కడ పౌర సరఫరాల శాఖ దుకాణాలలో కూడా వెళితే మరి మీరు మొత్తం బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నారు. ఎందుకు రద్దు చేస్తలేరు శ్రీధర్ బాబు? ఉగాది రోజే మరి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎందుకు సిద్ధమవుతున్నారు అనే విషయానికి ఇక్కడ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి.
గుర్తుపెట్టుకోవాలి. ఇక సర్కార్పై వీఆర్ఓల ఆగ్రహం, జీపీఓ జాబ్ చాట్ అర్హత ఉత్తర్వులపై నిరసన అట. మరి ఇక్కడ ఏదైతే వీఆర్ఓలకు వాళ్ళకు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు, మేము రాగానే మీకు సంబంధించి మీకు ఏదైతే మీ ఆ పిఆర్సీ గిఆర్సీ మీకు సంబంధించిన అన్నీ కూడా మీ జాబ్కు సంబంధించిన సెక్యూరిటీ ఇస్తామన్నారు. లాస్ట్కి అయితే వాళ్ళ నట్టేయడం ఉంచిందని చెప్పి వాళ్ళు ఇక్కడ తిరగబడుతున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే జర్నలిస్ట్ శంకర్పై సర్కార్ మరో కుట్రాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి సివిల్ డ్రెస్సులల్లో వెళ్ళి ఆయనను తెల్లవారుజామునే అరెస్ట్ చేసిరు. దానికి మరో కుట్ర కేసు ఆయన మీద తప్పుడు కేసు నమోదు చేయించి ఆయన ఏదైతే ఇక్కడ కొడంగల్లో ఫార్మా బాధితుల కోసం అదేవిధంగా కొండారెడ్డిపల్లె మరి వెళ్ళేస్తుంటే ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్స్కు సంబంధించి మరి ఇక్కడ నిత్యం వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధాలను ఎండగట్టడంతో ఆయన మీద అక్రమ కేసులు ఇప్పటికే 18 కేసులు పెట్టినట. ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఒకవైపు ఆయన మీద భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. చివరికి ఇప్పుడు ఆయనను తప్పుడు కేసులు పెట్టి వేధించి ఆయన నోరు మూయించే ప్రయత్నం చేసే కార్యక్రమంలో భాగంగా పొద్దుగాలనే వెళ్ళి అరెస్ట్ చేసి ఆయనను మరి అక్రమ కేసులో జైలుకు పంపించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అందుకే చెప్తా ఉన్నారు అధికారులు అత్యుత్సాహంతో, పోలీసు అధికారులు అత్యుత్సాహంతో ఎవరైతే అక్రమ కేసులు పెడతారో మీరు కూడా అంతకంత అనుభవించక తప్పదు అని చెప్పి బీఆర్ఎస్ హెచ్చరిస్తూ ఉన్నది. ఖచ్చితంగా మరి ఇక్కడ మీ పేర్లు కూడా రెడ్ బుక్లో మరి ఇక్కడ నమోదవుతూ ఉన్నాయి. మరి మీరు కూడా ఏదైతే వేధింపులకు పాల్పడుతూ ఉన్నారో మీరు కూడా వేధింపుల పాలయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సర్కారు చెప్పినట్టల్లా మీరు తలాడిస్తే రేపు ఇబ్బందులు పడేది మీరే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 3 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సచ్చేది లేదు మళ్ళా ఈ 3 ఏళ్ళు మాత్రమే. ఈ 3 ఏళ్ల భాగవతానికి 3 మిగతాలు గీకించుకుంటే మనకి ఇబ్బందులు పడేది మీరే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని బీఆర్ఎస్ హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక గాంధీ భవన్ ఫేక్ ఎఫ్ఐఆర్ల ఫ్యాక్టరీ సీఎం ఆదేశాలతోటి అక్రమ కేసులు అని చెప్పి నోరు తెరిస్తే మరి ఇక్కడ కేసే ప్రతిపక్షాలు కాలు బయట పెడితే కేసే అన్న చందంగా నడుస్తూ ఉన్నది అక్రమ కేసుల వ్యవహారం. మరి ఇక్కడ నియంత పాలన చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా కలకాలం నిలబడ్డట్టు చరిత్రలో లేదు. మరి ఈ రకంగా ఇన్ని అక్రమ కేసులు పెడితే మరి గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే యూట్యూబర్లు మరి ఇక్కడ ఏదైతే మన తీన్మార్ మల్లన్న కానీ అదేవిధంగా తొలివేరు రఘు కానీ మరి ఇష్టం ఉన్నట్టు గత ప్రభుత్వం మీద నానా బూతులతోటి విరుచుకపడితే వాళ్ళ మీద కేసులు పెడితే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఇక్కడ ఏదైతే చిన్నగా మరి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక విధానం ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని ప్రచారం చేస్తే చాలు వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. కనీసం ఏ జర్నలిస్ట్ కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మీద కానీ రేవంత్ రెడ్డి కుటుంబం మీద కానీ లేకపోతే మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ ఒక్కరు కూడా బూత్ పదం వాడలేదు. అయినా మహిళా జర్నలిస్టులను కూడా జైలుకు పంపిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఖచ్చితంగా రేపు కూడా మీకు కూడా వేధింపులు తప్పవనే విషయాన్ని మరి మీరు గుర్తుంచుకోవాలి. ఈ కొడంగల్కు ఎన్ని పైసలైనా ఇస్తా, ఎందుకు మిగతా నియోజకవర్గాలకి ఇవ్వా, ఎందుకు ఒక కొడంగల్కే నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే ఏదైతే సుప్పిని శుద్ధపూసని అన్నట్టు గతంలో చూసుకున్నట్టయితే గజ్వేల్కే పోతాయి, సిద్దిపేటకే పోతాయి, సిరిసిల్లకే పోతాయి అన్నావు. ఇలా కొడంగల్కి ఎందుకు పోతాయి? అయినా కొడంగల్ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదు. కొడంగల్ ప్రజలను నట్టేట ముంచడానికి అక్కడ ఏదైతే ఫార్మా ఫ్యాక్టరీలు పెడతా అని చెప్పి వాళ్ళ భూములు గుంజుకుంటూ ఇంకా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా మరి నట్టేట ముంచుతూ మరి అక్కడ ఏదైతే రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ఉన్న టెండర్లను రద్దు చేసి ఈరోజు సొంత పాలమూరు జిల్లా విన్నే కక్ష సాధిస్తూ ఇంకా కొడంగల్కి ఏమైనా ఇస్తా అంటున్నావు. నీకు కొడంగల్కు తీసుకుపోయినా ఇక్కడ అభ్యంతరం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. కానీ కొడంగల్ ప్రజలనన్నా కూడా మరి ఇక్కడ వాళ్ళను కూడా సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేయకుండా గిరిజన రైతులను ఏ విధంగా వేధించినవో నీ సొంత నియోజకవర్గ ప్రజలను దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసిన అంశాన్ని నువ్వు గమనించాలి. ఇక డీలిమిటేషన్లో అన్యాయం జరగదట. ఎందుకు అన్యాయం జరగదో కిషన్ రెడ్డి చెప్పాలి. జనాభా ప్రాతిపదికన జరిగితే మరి ఇక్కడ కుటుంబ నియంత్రణ పాటించినటువంటి దక్షిణాది రాష్ట్రాలే ఇబ్బందులు పడాలన్నా కుటుంబ నియంత్రణ మరి పాటించని వాళ్ళకేమో మరి ఇక్కడ ఎంపీ సీట్ల సంఖ్యను పెంచి మన ఎంపీ సీట్ల సంఖ్యను తగ్గించి మనను లిమిటేషన్కు మరి ఏర్పాటు చేసి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్షలు పడుతూ ఉన్నాయి గత ప్రభుత్వాలు. మరి అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి ఈ రకంగా ఇంకా సంఖ్య తగ్గితే అసలు మన ఎంపీలతోటే పని లేకుండా వాళ్ళు ఉత్తరాది ఎంపీల ద్వారానే మన అధికారం చేపట్టినట్టయితే దక్షిణాది మీద మరింత శీతకన్ను ఉండే అవకాశం ఉంటుంది. నీలాంటి వాళ్ళు మంత్రులుగా ఉన్న దక్షిణాది కోసం కనీసం గలం విప్పే ఛాన్స్ లేదు. మీరు అక్కడ ముద్దవప్ప లెక్క నోరు మూసుకొని ఉండేది తప్ప మీరు ఎప్పుడైనా మీ వాదన వినిపించిరా అనే
అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, చినిగిపోయిన 10th జవాబుపత్రాలు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఖమ్మం జిల్లాలో ఘటన. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత సీరియస్నెస్ ఉంటుంది అనేది ఇక్కడ చూడాలి. 10th పిల్లల వాళ్ళ భవిష్యత్తును మరి ఇక్కడ ఏదైతే గోనె సంచులలో బంధించి పట్టుకెళ్తే ఆ గోనె సంచులు చిరిగిపోతే ఇప్పుడు ఆ పిల్లల ప్రశ్నపత్రాలు కనుక పూర్తిగా చిరిగిపోయినట్టయితే వాళ్ళ భవిష్యత్తు ఏందనే విషయాన్ని మరి ఇక్కడ విస్మరించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏదైతే పేదలందరికీ సన్నబియ్యం అంటే దేశంలోనే తొలిసారిగా రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించాలి. ఒక్క సంతకంతో కొడంగల్కి అన్నీ వస్తాయి, ఆ సంతకం మరి ఎందుకు పెడతలేవు, ఏం చేస్తానో రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పూర్తి అసంతృప్తితో ఉన్నారు అని అంటే కొడంగల్లో ఇంకా అంతకంటే ఎక్కువ అసంతృప్తి ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే నువ్వేమో వాళ్ళకు మరి గీకి పెడతామని అనుకుంటే మరి ఇక్కడ వాళ్ళ భూములను గుంజుకునే ప్రయత్నం చేసి వాళ్ళ మీద కక్ష సాధింపులకు వేధింపులకు పాల్పడతా ఉంటే మరి ఇక్కడ నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతు రుణమాఫీ పూర్తి కాలేదు, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే వాళ్ళకు పెట్టుబడి సాయం అందట్లేదు, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే కరెంటు కష్టాలు ఉన్నాయి, నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోనే వాళ్ళకు సాగునీటి కష్టాలు ఉన్నాయి, రేపటి రోజున తాగునీటికి కష్టాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికైనా గమనించి కొడంగల్ను అభివృద్ధి చేయి, కొడంగల్తో పాటు రాష్ట్రాన్ని కూడా మరి ఇక్కడ ప్రతిపక్షాల సూచనతోటి అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 17 మంది మావోయిస్టుల మృతి అట. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో ఎన్కౌంటర్, మృతుల్లో 11 మంది మహిళలు. మరి వరుస ఎన్కౌంటర్లతోటి నక్సల్స్కు మరి ఇక్కడ పూర్తిగా ఏరివేత కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఈ పండుగ పూట సన్నబియ్యం అని సన్నబియ్యానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇక్కడ ఈయన పైత్యం అంతా కూడా రుద్దుతాడు రాధాకృష్ణ గారు. ఏదైనా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతను మరి ఎంతో కొంత డైవర్ట్ చేయాలి. దానికి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డిఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించా పోలీసుల విచారణ ఒప్పుకున్న శ్రవణ్ రావు. ట్యాపింగ్ పరికరాలకు డబ్బులు ఎవరు ఇచ్చారు, రాధాకృష్ణ ప్రభాకర్ రావు ఎలా తెలుసు, ప్రణీత్ రావు మీ ఆఫీస్కి ఎందుకు వచ్చేవారు, ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టివేత వెనుక ఉన్నదెవరు, ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. చాలా ప్రశ్నలకు జవాబు దాటవేసిన శ్రవణ్ రావు అంటే ఈ విలేకరును లేకపోతే రాధాకిట్టి గారినో పక్క కూర్చుని పెట్టుకొని వాళ్ళు మొత్తం దీనికి సంబంధించిన ప్రశ్నలన్నీ వేసిర్రు. మరి ఇక్కడ ఏదైతే ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏదైతే చెప్తారో అక్కడ నుంచి వాళ్ళ పిఆర్ఓలు మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పిఆర్ఓలు రేవంత్ రెడ్డి పిఆర్ఓలు ఏదైతే చెప్తారో దాని కరపత్రంగా మారింది ఇలా ఆంధ్రజ్యోతి. దానికి కారణం ఏంది అని అంటే వాళ్ళు ఇచ్చే ఈ యాళ్లకు ఆశపడి మొత్తం ప్రజల సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన వీడు కానీ లేదంటే ఈనాడు కానీ ఈ రెండు కూడా ప్రభుత్వానికి సాగిలపడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సన్నబువ్వ, పేదల కంచంలో సన్నబువ్వ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉగాది కానుక ఇవ్వబోతా ఉన్నదట. ఇక మయన్మార్కు సంబంధించి మయన్మార్లో మృత్యుఘోష, భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి, శిథిలాలు తొలగించే కొద్దీ బయలుపడుతున్న మృతదేహాలు. 3400 మందికి పైగా క్షతగాతులు. భారత్ నుంచి విమానాలు నౌకల్లో సహాయ సామాగ్రి తరలింపు. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి కూడా నిర్మిస్తూ ఉన్నారట. అక్కడ మయన్మార్కు సంబంధించి భారత్ చేయూత అందియబోతా ఉన్నది. అందులో భాగంగా మరి ఏదైతే పెద్ద ఎత్తున విమానాలు నౌకల్లో సహాయ సామాగ్రి పంపించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ 1600 మంది మృతి చెందిందని అంటూ ఉన్నారు. కళ్ళ ముందే పేక మేడల్లాగా కూలిపోయినాయి. భూకంపం వచ్చి మరి ఇక్కడ బ్యాంకాక్లో కొంతవరకు తక్కువ నష్టం జరిగిన మయన్మార్లో మాత్రం భూకంపం విలయతాండవం సృష్టించింది. దాంతో మరి ఇక్కడ ఆ దేశం విలవిలలాడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, రాష్ట్రాన్ని పాలించే శక్తి కొడంగల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్పై అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ అని చెప్పి మరో 10 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు ఉండు, కానీ కాంగ్రెస్ అధిష్టానం అదేవిధంగా నీ పక్కనున్న మంత్రులు ఈ 3 ఏళ్ళు నేను ఉండనిస్తారో లేదో అనేది ఫస్ట్ అయితే ఒకటి గమనించుకొని మరి నువ్వు ముందుకు సాగాలి. ఇప్పటికే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యక మరి ఏ విధంగా నిన్ను అవమానపరుస్తూ ఉన్నాడో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వాళ్ళ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినామని చెప్పి అంటా ఉన్నారు. మొన్నటి రోజున అందరూ పోయినారు కాబట్టి మంత్రివర్గ విస్తరణ కోసం మరి అందరితో పాటు నీకు అపాయింట్మెంట్ ఇచ్చింది, కానీ సింగిల్గా నీకు ఇప్పటివరకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితే లేదు. ఇంకా నువ్వు మరో 10 ఏళ్ళు కాదు కదా, అసలు కాంగ్రెస్ మరో 20-30 ఏళ్ళు కూడా మరి ఇక్కడ తెలంగాణలో కనీసం డబుల్ డిజిట్ తెచ్చుకునే అవకాశమే లేదని చెప్పి ఇక్కడ సర్వేలు ఘోషిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా 10 ఏళ్ళు సీఎంగా ఉంటావో 20 ఏళ్ళు సీఎంగా ఉంటావో కానీ కొడంగల్ ప్రజలను మరి వాళ్ళని మచ్చిక చేసుకొని కనీసం ఎమ్మెల్యేగా గెలిచే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇక మరోవైపు అంబేద్కర్ను అవమానపరిచింది
అమిత్ షా అంటాడు. మరి ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మరి దాని దగ్గరికి తాళం పెట్టి ఎవరిని సందర్శకులను పోకుండా కనీసం ఆయన జయంతి వర్ధంతులకు కనీసం పూలేయకుండా నువ్వు అవమానిస్తున్న తీరును మరి తెలంగాణ సమాజం అంతా ఇక్కడ ఏదైతే దాన్ని గమనిస్తున్నది. గురువింద గుంజ లెక్క మరి నీకు ఏదైతే ముడ్డి కిందనే నలుపు పెట్టుకొని ఎదుటోళ్ళను విమర్శిస్తా అంటే మరి ఇక్కడ జీడి గింజ సిగ్గులేదా అంటే పూర్తిగా నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నట్టుగా ఉన్నాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలు అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.